ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఈ వారం, ఈ మాసం అంతా కూడా మంచి అనుకూలత, సంతోషము, సుఖము, ఆనందము, చక్కటి తేజస్సుతో దినదినాభివృద్ధిని చెందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఏదైనా ఒక మొండి సమస్య ఉన్నదనుకోండి, ఖచ్చితంగా ఈ నెలలో దానికి మంచి పరిష్కారం కలుగుద్ది. ఒక కోర్టు వ్యవహారపు చిక్కులు కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, వాదోపవాదాలు కానివ్వండి, స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే మీ జాతక రీత్యా మిథున రాశి వారికి ఈ నెలలో మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి పరిష్కారాన్ని కలిగించుకోగలుగుతారు. శరీర ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు, కీళ్ళు, వెముకలు, జీర్ణకోశ సంబంధమైనటువంటి చిన్న చిన్న బాధలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ మాసంలో ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి కానీ, భూమి కొనుగోలు చేయడానికి కానీ, గృహ నిర్మాణము, శంకుస్థాపన, భూమిని మనం అగ్రిమెంట్ చేసుకోవడం, స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడం, వీటికి సంబంధించిన పనులు కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాన్ని కలగజేస్తాయి. ఇక విదేశీ ప్రయాణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మంచి శుభ ఫలితాలను పొందడమే కాకుండా విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంతా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆలోచనలతో కూడినటువంటి తేజస్సు మీ కుటుంబానికి మంచి వెన్నెముకగా పనిచేస్తుంది. మీ వల్ల మీ కుటుంబానికి కూడా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఆలోచనలు చేసింది ప్రతిదీ కూడా ఉన్నతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా మరింత శుభాన్ని కలిగించేందుకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడి యొక్క అభిషేకం చేయించండి. అలాగే సంకటహర చతుర్థి రోజున, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజు సంకటహర చతుర్థి, మీకు సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో చెరుకు రసంతో కానీ, పంచామృతాలతో కానీ విఘ్నేశ్వరుడికి శ్రీరుద్రాభిషేకం చేయించండి. అలాగే ఆ రోజు కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లం ముక్క ఏదైనా సరే మీది ఏది అవకాశం ఉంటే అది స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఆ రోజు ప్రత్యేకంగా ఒంటిపూట భోజనం చేయండి. గణపతి యొక్క ఆరాధన వల్ల మీకు ఇంకా కొన్ని మొండి సమస్యలకు పరిష్కారం కలిగి సర్వత్రా శుభాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభము, అశుభము, సామాన్యమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి మొదట కాలమందు, అంటే మొదటి వారమందు ప్రతి పనిలోనూ కూడా అసంతృప్తి కలిగించడం, ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఈ పని పూర్తి కాదేమో అనేటటువంటి భావాలు ఏర్పడడం, ఇతరులతో కొంచెం మాటా పట్టింపులు, చికాకులు కలగడం, ఏ కార్యార్థే ఏ దిక్కుకు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఏదో తెలియని భయము, అసంతృప్తి, చికాకు కలిగించే సందర్భాలు ప్రారంభ వారమందు ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. తదుపరి వారంలో మీ ఆలోచనలు బాగుంటాయి. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాల్లో మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ వారం కాస్త ప్రతి పనిలోనూ కూడా ప్రతిబంధకాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి 3, 4 వారాలు చూస్తే ఈ డిసెంబర్ నెలాఖరులోనూ కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని మేలైనటువంటి విషయాలను వినడం వల్ల సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందే సాత్కారం కనిపిస్తున్నది. అయితే ఈ మాసమందు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకోశ సంబంధమైనటువంటి బాధలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రొంప, జలుబు మొదలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా కొంచెం మీరు మానసికంగా వర్రీ కావలసినటువంటి పరిస్థితులు కలగడం, ఒత్తిడికి లోనవ్వడం, మందులు మింగవలసినటువంటి పరిస్థితులు రావడం మొదలైనటువంటివి కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇంకలాగే ఈ మాసమందు కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా బాగుండడానికి ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయించండి. సోమవారం రోజున ఈశ్వరుడికి అష్టోత్తర శతనామాలతో బిల్వదళార్చన చేయించండి. మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల ప్రతి సంఘటనలు మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనుకూలమైన ఫలితంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభం కలుగుతుంది.
సోమవార నియమం చేయండి. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనలగర్భితాం నలసికాం శ్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రప్రియ నివాసిని లలితా మహాత్రిపుర సుందరీ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహ ప్రయత్నాల్లో కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా, వైవాహిక వ్యవస్థలోను, దాంపత్యపరంగా, కుటుంబ జీవన విధానంలో, స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో, ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ ఏ రాశుల వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది, దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము, భగవతానుగ్రహత కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా, ఏదైనా సరే జాతక ఫలాన్ని తెలుసుకోవాలన్నా, వివాహం గురించి కానివ్వండి, విద్య గురించి కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం, ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం,
ఏలినాటి శని వల్లను, అర్ధాష్టమి శని వలను, అష్టమి శని వలను అనేక రకాల ఇబ్బందులు పాలవడం, ఇలా జాతక రీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును. చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయ ప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని, రెమెడీని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరేదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది. నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా 100% కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ గీయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్లో చక్కగా మీ కుటుంబపరమైనటువంటి పేర్లు, ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే, పొడవు వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్ కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది. ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన.